ఏదన్నా ఉత్సవాలు సెలబ్రేషన్ జరిగితే తీసుకుపోయి తలంబ్రాలు ఇవ్వడం తప్ప ఆ దేవాదాయ శాఖలో అటవీ శాఖలో ఉన్నదేంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్గా కావలసినంత దోస్తున్నాడు. ఆయనది మార్చమని అడగాలి మీకు దమ్ముంటే. రేవంత్ రెడ్డికి వేం నరేంద్ర రెడ్డి సలహాదారుడు. ఇక ఆయన ఇచ్చిన సలహాలు ఎంత గొప్పగా ఉండి రేవంత్ రెడ్డి ఏ లైన్లో వెళ్తున్నాడు అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఆయనను తీసేయమని చెప్పాలి అక్కడ ఆ ప్లేస్ నుంచి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంత గొప్పగా పనిచేస్తున్నాడు. ఇరిగేషన్ మినిస్టరు, ముఖ్యమంత్రి, మరి వీళ్ళంతా చాలా బాగా పనిచేస్తున్నారా? మిగతా మంత్రులంతా ఇప్పుడు ఈ ఒక్కతే ఆగంగా పనిచేస్తున్నదా? ఇన్ఎఫిషియెంట్ ఈ ఒక్కతేనా? పోనీ ఏమైనా మెయిన్ కీలకమైన శాఖ నుంచి ఏం పనిచేస్తలేదన్న ఒక అర్థం ఉన్నది. ఇచ్చింది అటవీ శాఖ, దేవాదాయ శాఖ. ఈమె మీద రకరకాలుగా బురదలు జల్లి ఇప్పుడు ఆమె నుంచి తప్పించి వరంగల్ జిల్లా నుంచి ఆమెను సైడ్ చేయాలి. ఆమెను మెదక్ ఇన్ఛార్జిగా తీసేస్తే మెదక్ ఇన్ఛార్జిగా ఎందుకు తీసిరంటే ఆమె ఇన్ఎఫిషియెంట్ అని పేపర్లలో రాయించారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసేసారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేసారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్, కోమటిరెడ్డి ఖమ్మం. మరి ఆ ఇన్ఛార్జ్ మంత్రులు వాళ్ళని కూడా తీసేసారు కదా, మరి వాళ్ళు కూడా ఇన్ఎఫిషియెంట్ అనే తీసేసిరా? మరి ఈ చర్చ ఎందుకు రాదు? మెదక్ నుంచి తీసేయంగానే ఆమె ఇన్ఎఫిషియెంట్ అని మాట్లాడుతున్నారు. మరి అదే ఖమ్మం, కరీంనగర్ నుంచి తీసేసిన ఇద్దరు మంత్రుల గురించి ఎందుకు మాట్లాడారు?